బాలు ద్వారా మనోజ్ మీద పగ తీర్చుకున్న కల్పన, రోహిణిని పని మనిషిని చేసిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక బాలు కల్పన దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుంటాడు. అంటే మనోజ్కి నేను 40 లక్షలు కాదు 45 లక్షలు రిటర్న్ చేశానని, మీ అన్నయ్య మీ వదిన కలిసి మీ కుటుంబాన్ని మోసం చేశారని చెప్పేసేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇదొక కొత్త అబద్ధమా, ఇన్ని రోజులు నా దగ్గర నిజం దాచిపెట్టావు, ఇప్పుడు కొత్త అబద్ధం ఆడుతున్నావా, నేను నీ దగ్గర నిజం దాచిపెట్టడం ఏంటి బాలు, నువ్వెవరో నాకు తెలీదు, ఒక క్యాబ్ డ్రైవర్గా నాకు తెలుసు, నా పర్సనల్ విషయాలు నీ దగ్గర పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీ అన్నయ్య మీ ఇంట్లో వాడే కదా, మీ తోడబుట్టిన వాడే కదా, పోయిన 45 లక్షలు తిరిగి వస్తే మీకు చెప్పవలసిన అవసరం లేదా, నేను ఇచ్చి సుమారు 4 నెలలు కావస్తుంది, ఎప్పటికీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా నువ్వు నా గురించి నన్ను వెతుక్కుంటూ వచ్చావు, నేను నీకు చెప్పలేనందుకు బాధపడ్డం కాదు, మీ అన్నయ్య నీకు చెప్పలేనందుకు బాధపడాలి అని కల్పన అనేసరికి, బాలు మీ అన్నయ్య వదిన నన్ను చాలా బాధ పెట్టారు, మీ అన్నయ్యను నేను మోసం చేసిన మాట నిజమే, ఆ డబ్బులు నేనేమీ తీసుకువెళ్ళి ఏదో చేయలేదు కదా, బిజినెస్ చేశాను, మీ అన్నయ్య వాళ్ళు బిజినెస్ ఇచ్చిన డబ్బులతో బిజినెస్ చేసి వాళ్ళ డబ్బులు 5 లక్షలు ఇంట్రెస్ట్తో కలిపి రిటర్న్ చేశాను, ఆ 45 లక్షలు ఇచ్చినట్టుగా నా దగ్గర ప్రూఫ్ ఉంది, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంది అనేసరికి నాకు నీ ద్వారా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుంది, ఆ మనోజు ఆ రోహిణి నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని చెప్పనేసరికి, సరే అయితే రాని ఇద్దరు కూడా బయలుదేరి వస్తారే గాని కారులోనే కల్పన కూర్చుని ఉండిపోతుంది. ఇంకా ఇంట్లో చేసి, అంటే బాలుకి ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళని డైనింగ్ టేబుల్ని బోని కింద చేసి అందులో నిలబెట్టడం బాగా అలవాటు కదా, సో మనోజ్ను కూడా అలాగే నిలబెడతాడు. ఏంటి ఏం చేస్తున్నావురా, తలకి ఏదైనా దెబ్బ తగిలిందా అంటూ ప్రభావతి అన్న మాటకు, తలకి నాకే కాదు మీ అందరికీ కూడా తగులుతుంది, ఇందులో తప్పులు చేసిన వాళ్ళు ఇద్దరున్నారు, ఆ ఇద్దరిలో ఒకరిని మాత్రమే బోన్లో నిలబెడుతున్నానని, ఇంకా మనోజ్ని బోన్లో నిలబెట్టి మొత్తం సత్యం కష్టపడిన డబ్బులు విషయం, కష్టపడిన దాని గురించి, తన జీవితం మొత్తం అంతా కూడా వివరించి చెప్పి, మా నాన్న రిటైర్మెంట్ సమయంలో 35 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది 40 లక్షలు కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమని వీడి చేతిలో పెడితే, వీడు కాస్త తీసుకెళ్లి ప్రేమించిన అమ్మాయి చేతిలో పెట్టాడు, ఆ విషయం అందరికీ తెలిసినా ఆ డబ్బులు రిటర్న్ అయ్యాయన్న విషయం మీలో ఎవరికైనా తెలుసా, తెలియదు కదా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా అని ఇంకా మనోజ్ అంటూ ఉండగానే, నేను నిజమే మాట్లాడుతున్నాను, ఏంటి పార్లలమ్మ గుటకలు మింగుతున్నావు, ఏంటి బాలు సాక్ష్యం లేకుండా అలా ఎలా నింద వేస్తావు మనోజ్ మీద, అసలే మనోజ్ 30 లక్షలు పోయాయని ఎంతో బాధపడుతున్నాడు, ఇప్పుడు సాక్ష్యం లేకుండా మనోజ్ మీద నింద వేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా, నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటావు పార్లలమ్మ, మనోజ్కి వెన్నంటే నీడలా ఉంటూ తనకు ప్రతి క్షణం సపోర్ట్ చేస్తూ ఉంటావు కదా, వదినవి అయిపోయావు కాబట్టి నిన్ను బోన్లో నిలబెట్టలేదు, లేదంటే నిన్ను బోన్లో నిలబెట్టేవాడిని, నాన్న అమ్మ వీడు ఆల్రెడీ ఆ 40 లక్షలు రిటర్న్ తీసేసుకున్నాడు, 40 లక్షలు కాదు 45 లక్షలు తీసుకున్నారు అనేసరికి, నీ దగ్గర సాక్ష్యం ఉందా అంటూ ఇంకా రోహిణి అన్నదానికి ఉంది, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఎవరైతే రిటర్న్ చేశారో వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా పార్లలమ్మ, కల్పన అని చెప్పనేసరికి కల్పన కాస్త వస్తుంది, ఏంటి అందరూ నా వంక చూసి షాక్ అయిపోతున్నారు, నేను ఎవరనుకుంటున్నారా ఆ అమ్మాయి అనేసరికి, నేను చెప్తాను బాలు, నేను మీ మనోజ్ని ప్రేమించి సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి కల్పన నేనే, మీ అన్నయ్యని మీ మనోజ్ని మోసం చేసి 40 లక్షలు తీసుకువెళ్ళిన అమ్మాయిని నేనే, కానీ డబ్బులు తీసుకువెళ్ళిన నేను 4 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో 40కి బదులు 45 లక్షల రూపాయలు మనోజ్కి ఈ రోహిణికి రిటర్న్ చేశాను, కానీ ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళెవ్వరికీ ఇప్పటి వరకు తెలీదు,
తెలియదు కాదు చెయ్యలేదు అంటూ మాట్లాడేసరికి అబద్ధం, తను చెప్పేదంతా అబద్ధం, తన దగ్గర ఏం సాక్ష్యం ఉంది? సాక్ష్యమా? సాక్ష్యం లేకుండా ఎలా ఉంటుంది రోహిణి గారు? ఎందుకంటే ఆ రోజు 45 లక్షలు తీసుకున్నప్పుడు మనోజ్ చేత, నా చేత ఆ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టించుకున్నాడు. పైగా నేను అమౌంట్ ఇచ్చింది బై హ్యాండ్ కాదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. ఇదిగో ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లెటరు, అలాగే అమౌంట్ తీసుకున్నట్టు లెటరు. ఇది 45 లక్షలు మనోజ్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన స్టేట్మెంటు అంటూ రెండు కూడా కల్పన అయితే ప్రభావతి చేతిలో పెడుతుంది. ప్రభావతి చేతిలో పెట్టేసరికి ప్రభావతికి ఏమో అర్థం కాదు కదా. ఒకటేమో రవి తీసుకుంటాడు, మరొకటేమో శృతి తీసుకుంటుంది. అవును, 45 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. మనోజ్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది జరిగి సుమారు 4 నెలలు అయింది రవి. అంటే వీళ్ళు షోరూమ్ పెట్టి కూడా 4 నెలలే కదా అయింది. అంటే ఈ 4 నెలలు నుంచి షోరూంలో నడుపుతున్న డబ్బులు మొత్తం మీ నాన్నవా అని చెప్పి ఇంకా శృతి అనేసరికి ఏమో అదే అయ్యుంటుంది, లేదంటే వీళ్ళకి అంత డబ్బు ఎక్కడది, లేదంటే ఆ డబ్బుని ఏం చేశారు అంటూ మాట్లాడేసరికి ఇదంతా అబద్ధం అనగానే అబద్ధమా? ఇంకేం అబద్ధం? ఇంతకన్నా సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ అకౌంట్లో 45 లక్షలు వేసింది నేనే కదా, ఇంకెక్కడి నుంచి సాక్ష్యాలు వస్తాయి అని చెప్పనేసరికి అది అనగానే ఇంకా మీరు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదురా లక్షల మింగినోడా, దొరికేశావు. ఒక్కసారి 40 లక్షలు మింగావు, మళ్ళీ అయ్యే 40 లక్షలు 45 లక్షలుగా మార్చుకుని బాగా మింగావు. కానీ మొదటిసారి మింగినప్పుడు నీది మాత్రమే తప్పుంది, రెండోసారి ఈ రోహిణిది కూడా తప్పుంది. వదినవైపోయావు కాబట్టి సరిపోయింది, లేదంటే చాచి పెట్టి చెంప పగలగొట్టేవాణ్ణి అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. ఆయన ఇంత దారుణంగా ఉన్నారేంటి బాలు మీ ఇంట్లో వాళ్ళు? చూడండి అంకుల్, బాలు మనస్తత్వం వేరు, మనోజ్ మనస్తత్వం వేరు. బాలు ఎవరిది ₹1 తీసుకోవాలని అనుకోవడు. ఏ మాట మాట్లాడినా ఎలాంటి కల్మషం లేకుండా, ఏమీ ఆశించకుండా ఎంతో చక్కగా మాట్లాడతాడు. మనోజ్ మాత్రం అలా కాదు, నేల మీదే ఉంటూ కొండకు ఎలా వెళ్ళాలి అని ఆశలు ఎక్కువగా ఉంటాయి, కానీ ఎందులోనూ కూడా సక్సెస్ కాడు. ఎంత మోసగాడు, ఎంత దారుణమైన వాడు, ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడు నేను ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. ఎంత దారుణమా! తండ్రి కష్టపడిన డబ్బులు మొత్తం తనే తీసుకోవాలని అనుకున్నాడు. దానికి ప్లాన్ చేసింది మేమే, కానీ ఈ రకంగా నా దగ్గర నుంచి ఆ డబ్బులు కొట్టేసి ఇద్దరు కలిసి బాగా ప్లాన్ చేశారు. ఈ వీళ్ళావిడ ఈ రోహిణి కూడా బాగా తెలివితేటలది. మనోజ్ అసలు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏమీ మాట్లాడలేకపోయాడు, కానీ ఈ రోహిణి చాలా తెలివిగా నా దగ్గర నుంచి డబ్బులు మొత్తం లాక్కుంది అంటూ ఇంకా బాలు కల్పన చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి అలా నిలబడిపోతారు. ఇంకా రోహిణి చాలా కంగారు పడిపోతుంది. ఇప్పుడు నాదే తప్పయింది, ఇప్పుడు నేనే ఏం చేశాను, నన్నే తప్పు పడుతున్నారు అంటూ ఇంకా తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా అలా కంగారు పడుతూ ఉండగానే సరే బాలు వెళ్ళొస్తాను కానీ చాలా థ్యాంక్స్ కల్పన, నీ మీద నేను చాలా రూడ్గా ప్రవర్తించాను అనగానే నీకు నిజం తెలియకే కదా నాతో అలా ప్రవర్తించావు, నిజం తెలుసుంటే అలా ప్రవర్తించేవాడు కాదు కదా. సరే బాలు వెళ్ళొస్తాననగానే సారీ మేడం అనేసరికి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనగానే తప్పకుండా బాలు, నీలాంటి మంచి మనిషిని నేను ఎందుకు వదులుకుంటాను, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా నీకే ఫోన్ చేస్తాను. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకో, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే ఫోన్ చేస్తానని చెప్పి మేడం డ్రాప్ చేయనా అనగానే ఏం పర్వాలేదులే బాలు, నేను వెళ్తాను, ఇంట్లో సమస్య ఉంది కదా, సమస్యను సర్దుమనుక్కో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త కల్పన వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా మనోజ్ ఇలా రారా అని చెప్పి ప్రభావతి పిలుస్తుంది. పిలవడంతో మనోజ్ భయపడుతూనే ప్రభావతి దగ్గరికి రావడంతో చెంపలు పగలగొట్టి కాలర్ పట్టుకుని అసలు ఇలా ఎందుకు చేసావురా, నా భర్త కష్టపడిన సొమ్మురాది ఒకసారి తీసుకెళ్లి నాశనం చేశావు, మరి రెండోసారి వచ్చినప్పుడైనా సరే ఇంట్లో ఆ డబ్బుల గురించి చెప్పాలి కదా, డబ్బుల గురించి చెప్పే అవసరం లేదనుకున్నావా ఏంటి, అసలు అలా ఎలా చెయ్యాలని అనిపించిందిరా,
తండ్రిని మోసం చేసి ఆ డబ్బులు తీసుకోవడం ఎలా చెయ్యాలని అనుకున్నావు అసలు? నువ్వు మనిషివేనా అంటూ ఇంకా ప్రభావతి చితకొట్టుడు కొట్టేసరికి, ఇది నా ఆలోచన కాదమ్మా, రోహిణి ఆలోచనే. రోహిణియే షోరూమ్ పెడదామన్న ఉద్దేశంతోనే ఇవ్వొద్దని చెప్పిందనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇదేంటి మనోజ్ నా మీద చెప్పేశాడు, ఇప్పుడు ఈవిడ వదులుతుందా, మామూలుగానే ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈవిడ నన్ను వదిలి పెట్టేదే ఉండదు అని చెప్పి ఇంకా రోహిణి కంగారు పడుతూ ఉండగా, రోహిణి ఇలా రా అని చెప్పనగానే కంగారు పడుతూనే టెన్షన్ పడుతూనే అడుగులు వేసుకుంటూ రోహిణి ముందుకొచ్చేసరికి రోహిణి చెంప చెల్లు మరపించడంతో వెళ్ళి అక్కడ ఉన్న గోడకు తగులుకుంటుంది. హత్య అనగానే ఎంత దుర్మార్గురాలవే, 45 లక్షల రూపాయలు తీసుకుని ఒక్క రూపాయి ఇంట్లో చెప్పకుండా బాగా మేనేజ్ చేశావు. అసలు మీ నాన్న ఇచ్చాడని చెప్పావు కదా, ఆ 40 లక్షలే ఇవ్వు కదా, మీ నాన్న ఇవ్వకుండానే ఇచ్చాడని అబద్ధం చెప్తావా, మోసం చేస్తావా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావే, ఏమనుకుని ఇదంతా చేశావు అంటూ ఇంకా ప్రభావతి కొట్టేసరికి, ఇదంతా మనోజ్ కోసమే చేశానత్తయ్య, మనోజ్తో షోరూమ్ పెట్టడం కోసమే చేశాను. ఆ 45 లక్షలు ఇంట్లో ఇచ్చేసి ఉంటే మనోజ్తో షోరూమ్ పెట్టించగలమా? పెట్టించలేము. మనోజ్ పార్కులో పడుకుని ఉండడం, ఇంట్లో ప్రతి క్షణం మనోజ్ని అవమానించడం చూసి తట్టుకోలేకే ఈ డబ్బులు రికవరీ చేయడానికి నేనే కష్టపడ్డాను. అందుకని ఈ డబ్బులు మొత్తం షోరూంలో పెడితే ఆ తర్వాత వచ్చిన లాభాల్లోంచి 40 లక్షలు తీసి ఇంట్లో ఇచ్చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే మేము ఆ షోరూమ్ పెట్టానే తప్ప వేరే ఉద్దేశం కాదు అనగానే, నా భర్త డబ్బులతో మీరొక్కరు షోరూమ్ పెట్టుకోవడం ఏంటి? వాడినే నేను చదివించి మోసం చేశాను. ఈ 7 రోజున భార్య మాటలు విని కన్న తల్లిని మోసం చేశాడు వాడు. లేదంటే వాడిని అసలు ఇలా చేస్తాడు అని తెలిస్తే వాడిని అసలు చదివించేదాన్నే కాదు. తెలివితేటలు ఎక్కువ అనుకున్నాను, కానీ ఈ రకంగా చేస్తారనుకోలేదు. నా భర్తకి ఇవ్వాల్సిన 40 లక్షలు ఇవ్వడం మానేసి 30 లక్షలు అప్పు చేసి మరీ విల్లా కొనడానికి సిద్ధపడిపోయారు. మా దగ్గర నుంచి తీసుకునే కదా మీ షోరూమ్ పెట్టారు, అదే అప్పు చేసి అదే 40 లక్షలు 30 లక్షలు ఇంట్లో ఇవ్వచ్చు కదా. మీలాంటి వాళ్ళే కదా వాళ్ళు, కష్టపడి వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా అయినట్టు ఉంటుంది కదా. నాకేమీ ఒక్క కొడుకేం కాదు, 4 పిల్లలు. నా భర్త ఏం సంపాదించినా ఇప్పటి వరకు నా భర్త సంపాదించిన దాంట్లో సగం పైన మింగింది వీడే. వీడి చదువుల కోసమే డిగ్రీల మీద డిగ్రీలు చేస్తూ వీడి చదువుల కోసమే డబ్బంతా తగలేశాను. నన్నేదో ఉద్ధరించేస్తాడని వీడిని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను. వీడు ఎంత సమర్థుడో నాకు బాగా అర్థమైంది. పెళ్ళం చాటు మనిషి చెవటలా వీడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. ఏదున్నా గాని నాకే చెప్తావు కదరా. ఓహో, నీకు అవసరాలైతే మాత్రం తల్లి కావాలి, నీ డబ్బులేమో రెట్టింపు చేయడం కోసం, నీ డబ్బులతో ఏదైనా చేసుకోవడం కోసం నీ భార్య కావాలా? బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు ఇలాంటి వెదవ్వని అస్సలు అనుకోలేదురా. ఏదో అమ్మాయికుడివి మోసపోతున్నావు అని ఎంతగానో బాధపడ్డానే కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా ప్రభావతి కొట్టేసరికి, మనోజ్ కోసమే కదా చేశానంటే ఇంకా నన్ను కొడతారేంటి, వాడి కోసం చేయడం ఏంటి? అవి నా భర్త సంపాదించిన డబ్బులు, మీ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మీకేముంది అంటూ ఇంకా రోహిణిని కొట్టేసరికి రోహిణి గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోవడంతో, ఏంటి గదిలోకి వెళ్ళిపోయావు, బయటికి రా, మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష పడాలి కదా. ఈ రోజు నుంచి ఇంటి పనులు మొత్తం నువ్వే చూసుకోవాలి. నువ్వు మొత్తం ఇంట్లో ఏమేమి శుభ్రం చేయాలో, ఇంకా ఆ వెనకాల మొక్కలు అవన్నీ నువ్వే చూసుకోవాలి. ఇంట్లో బట్టలు ఉతకడం, వంట చేయడం అన్నీ కూడా. వంట వద్దులే, నువ్వు చేస్తే ఎవరు తినడానికి కూడా పనిచేయదు. వంట మీనా చేస్తుంది. మీనా వంట మాత్రమే చేస్తుంది. మిగిలిన పైపనంతా అంటే గిన్నెలు తోవడం, ఇల్లు మాప్ పెట్టడం, బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా నువ్వే చెయ్యాలి రోహిణి, అర్థమవుతుందా? కాదు కూడదు అని చెప్పి ఏదైనా చెయ్యాలని చూసావంటే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాను. నా భర్త
సంపాదించిన డబ్బులు మొత్తం మీరే తీసేసుకున్నారని స్టేట్మెంట్ ఉంది కదా, స్టేట్మెంట్లో మొత్తం అంతా ఉంది కాబట్టి ఆ డబ్బులు మీరే తీసుకున్నారని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పనేసరికి, లేదత్తయ్య చేస్తాము అనేసరికి వెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రోహిణి. మనోజ్ వెళ్ళబోతూ ఉండగా, ఎక్కడికి రా నువ్వు వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, నీ పెళ్ళం వెనకాలే బయట పట్టుకుని వెళ్తావా ఏంటి, నోరు మూసుకుని వెళ్ళి అక్కడ కూర్చో. రోహిణి బాధపడుతుంది కదమ్మా అని చెప్పాను. కానీ బాధపడుతుంది, ఇద్దరూ కలిసే కదా మోసం చేశారు, ఎందుకు బాధపడదు, ఆ మాత్రం బాధపడకపోతే తనకు కష్టం ఎలా తెలుస్తుంది, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అనేసరికి ఇంకా రోహిణి ఇటు మనోజు విడివిడిగానే ఉంటారు. రోహిణి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుందని, ఇంకా మీనా కాస్త వెళ్ళి తలుపు కొట్టపోతే, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అనగానే బాలు వెనక్కి లాగేస్తాడు. ఏంటి ప్రభా ఏంటంత ఆవేశం అనగానే, ఒక్కసారి వాడికి 40 లక్షలు ఇమ్మని తప్పు చేశానండి, మరొక్కసారి అదే 40 లక్షల కోసం వాడు ఈ రకంగా చేస్తాడని అస్సలు అనుకోలేదు, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. వాడికి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం తల్లి అవసరమా, ఇప్పుడు మాత్రం తల్లి అవసరం లేదు, తల్లికి ఒక మాట చెప్పే పని లేదు అంటూ ఇంకా ప్రభావతి విరుచుకు పడేసరికి, చాలే ప్రభా చాలా ఎక్కువ చేశావు, నువ్వు చేసిన పని వల్లే కదా ఇదంతా జరిగింది, అసలు ముందే 40 లక్షలు ఇవ్వకుండా ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, వెళ్ళక నుంచి అంటూ ఇంకా సత్యం అయితే ఎవరిన వాళ్ళకి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకా రోహిణి గదిలోనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఎప్పటికో మనోజ్ వెళ్తాడు. మనోజ్ వెళ్ళేసరికి, సారీ రోహిణి అనగానే, చాలా బాగుంది మనోజ్, నువ్వు గొప్పవాడివి అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ సలహాలు ఇస్తే మీ అమ్మ 2 చెంప దెబ్బలు కొట్టేసేసరికి నోరు విప్పేసావు కదా, నువ్వు నోరు విప్పి ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తావని కలలో కూడా అనుకోలేదు, నాకు ఎంత సపోర్టుగా ఉంటావనుకున్నాను, నీకు నేను ఎన్ని రకాలుగా సపోర్టుగా ఉన్నాను, ఆ డబ్బులు సలహా నేనే ఇచ్చానా అని నేను ఇవ్వడం వల్లే కదా నువ్వు షోరూమ్ పెట్టి ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నావు, నాకు ఆలోచన వచ్చింది అనగానే, ఆలోచన రావడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు, నువ్వు ఏమీ చెయ్యాలని అనుకోవు, నేనే కదా నీకు ప్రతి దాంట్లో సలహాలు ఇచ్చుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు నన్నే తప్పుడు మనిషిగా క్రియేట్ చేశావు, మీ అమ్మ చూడు నన్ను పట్టుకుని ఎంత దారుణంగా కొడుతుందో, ఒక్కసారి కూడా నువ్వు ముందుకు రాలేదు, కొట్టొద్దు నా భార్యను కొట్టొద్దు అని మీ అమ్మ మీద నువ్వు ఎదురు తిరిగావా, నిన్నేంటి నన్ను కూడా కొట్టింది కదా అనగానే, కొడుగ్గా నిన్ను కొట్టే బాధ్యత హక్కు ఉండొచ్చు, నన్నెందుకు కొట్టాలి, నేనేం తప్పు చేశాను, అందులో డబ్బులు నేనేమన్నా వాడుకున్నానా, మొత్తం నీకోసమే కదా ఖర్చు పెట్టావు, షోరూమ్ కోసమే కదా ఖర్చు పెట్టావు, మరి మీ అమ్మ నేనేదో వాడుకున్నట్టు నన్ను బ్లేమ్ చేసి నన్ను అంటారేంటి అంటూ ఇంకా రోహిణి కాస్త మనోజ్ మీద చాలా కోపడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మా రోహిణి రాత్రంతా కూడా దెబ్బలు తినుంది కదా, ఒళ్ళంతా పులిసిపోయి ఇంకా నిద్ర లేవడం కూడా చాలా లేటుగా పడుకుని ఇంకా నిద్రపోతూ ఉండగా, ప్రభావతి 5 అవుతుండగానే లేచి తలుపు కొడుతూ ఉంటుంది. తలుపు కొడుతూ ఉండేసరికి ఇంకా రోహిణి వెళ్ళి తలుపు తీస్తుంది. ఏంటి బారెడు పొద్దెక్కే వరకు పడుకుందాం అనుకుంటున్నావా, ఇంట్లో ఎవరు చక్క పెడతారనుకుంటున్నావు, లే వెళ్ళి మొత్తం అంతా ఇల్లు తుడిచి మాప్ పెట్టి బట్టలు అవి ఉన్నాయి బట్టలన్నీ వాష్ చేయి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. అవన్నీ నేనే చేయాలత్తయ్య అనగానే, మొత్తం 45 లక్షలు నువ్వే మింగేసావు కదా, నువ్వే చెయ్యాలి, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నువ్వే చేసి తీరాలి అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని అనేసరికి, అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం నాకు చెప్పద్దు రోహిణి, నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను, వినను కూడా, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి చెయ్యాల్సిన పనులన్నీ చేస్తే బాగుంటుంది, ఏ తేడా వచ్చినా కానీ నిన్ను వదిలిపెట్టేదే లేదు, నన్ను ఎంత మోసం చేస్తావా, అందరి ముందు నన్నే దోషం చేసినట్టుగా చేస్తావా, నా భర్త సొమ్ము తీసుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అంటూ ఇంకా ప్రభావతి విరుచుకు పడడంతో రోహిణి కాస్త వెళ్ళి ఇంకా ఫేస్ వాష్ అది చేసుకుని బయటకు వస్తుంది. యారా మనోజ్, బారెడు పొద్దెక్క వరకు పడుకుంటే ఎలా కుదురుతుంది, లేవరా వెళ్ళి ఆ మొత్తం పెరటంతా కూడా క్లీన్ చేయరా అని చెప్పాను. కానీ షోరూమ్కి వెళ్ళాలమ్మా అని చెప్పనేసరికి, నోరు మూసుకుని వెళ్ళి పని క్లీన్ చేసి అప్పుడు షోరూమ్కి వెళ్ళు, అర్థమవుతుందా, రోజు ఉదయాన్నే చేయాల్సిన పని ఇదే,
పోనీలే కదా అని కొడుకువి, నాకు ఇష్టమైన కొడుకు కదా అని నీకొక్క పని కూడా చెప్పకుండా గారాబంగా పెంచినందుకు గాను బాగానే చేసావురా, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇంకా ప్రభావతి మనోజ్ని కూడా నిద్ర లేపేసరికి మనోజ్ కూడా నిద్ర లేచి ఇంకా వాడు ఆ పెరట్లో అన్నీ కూడా శుభ్రం చేస్తాడు. ఏంటి మనోజ్, నీకు సహాయం చేసినందుకు నాకు కూడా శిక్ష పడింది. అనవసరంగా డబ్బులు ఇంట్లో ఇచ్చేసుంటే ఈ ఏళ్ళకి నువ్వు ఏ పార్కులో పడుకోవడమో లేక ఎవడొకడి కింద పని చేయడమో చేస్తూ ఉండేవాడివి, లేక గుడి దగ్గర అడుక్కు తినేవాడివి. నేను నిన్ను పట్టించుకోవడం వల్ల నాకు ఈ కర్మ పట్టింది. నీకే చిన్నగా చిన్న పనులే చెప్పింది మీ అమ్మ. ఇప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచించింది. నాకు మాత్రమే కష్టమైన పనులన్నీ చెప్పిందనేసరికి ఏంటక్కడ మళ్ళీ డిస్కషను? ఇంకేం మాట్లాడుతున్నారు, ఇంకేం మాట్లాడుకుంటున్నారు, వెళ్ళండి, వెళ్ళి పనులు చెయ్యండి అంటూ ప్రభావతి ఎక్కడికక్కడ వాళ్ళని కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. వాళ్ళు ప్రతిరోజు ఆ పనులు చేయిస్తేనే కానీ వాళ్ళని పార్లర్కి కానీ ఇటు షోరూమ్కు కానీ పంపించదు. ప్రతిరోజు ఉదయాన్నే చేయాల్సిన పని ఇదే అని, ప్రతిరోజు పని మనిషిగా ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ పార్లర్కి వెళ్ళడం అది చేస్తూ ఉంటుంది. ఏంటే రోహిణి, రోజు రోజుకి అలా చిక్కిపోతున్నావు అనగాని, ఇంట్లో చాకరీ అంతా చేస్తే చిక్కుపోనా ఏంటి? మీ అత్త మాత్రం మామూలుది కాదే. అసలు బాలు ఏదైనా సరే బయట పెట్టాలి అంటే భలే బయట పెడతాడు అనగానే, అసలు బాలుకి మా మీద ఎందుకంత కక్ష? ఏ అవకాశం దొరికితే నువ్వు వదిలేస్తావా ఏంటి? బాలు ఫోన్లో ఆ వీడియో ఉందనే కదా ఆ వీడియోని వాడి గుణగాడికిచ్చి నువ్వు వాడి బాధను తప్పించుకోవాలనుకున్నావు. 2 లక్షల రూపాయలు అది ఇది తక్కువ చేసావా? నిన్నేమన్నా తప్పు పట్టాలా? బాలు ఫోన్లో వీడియో తీసుకుంటే సరిపోయేదానికి ఏకంగా ఫోన్నే దొంగతనం చేశావు. ఆ ఫోన్ మళ్ళీ కొనుక్కోవాలి అంటే సుమారు 15-20 వేలే కదా. అవి మాత్రం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? నీలా లక్షలు వచ్చేస్తాయి అనుకుంటున్నావా ఏంటి? ఏంటే ఎప్పుడు వాళ్ళనే పొగుడుతూ ఉంటావు, నన్ను ఎప్పుడు తక్కువ చేసే మాట్లాడుతూ ఉంటావు అంటూ ఇంకా రోహిణి విద్యను అనేసరికి, అవును మరి, తప్పు చేసినప్పుడు తక్కువ చేసే మాట్లాడతాను. నువ్వు తప్పులు చేయలేదా? ఎప్పుడు ఏమీ చేయలేదా? అయినా ప్రతిసారి నీకు తప్పులు చేయడం బాగా అలవాటైపోయిందే అంటూ ఇంకా విద్య కాస్త రోహిణిని అనేసరికి, ఏదో ఒక రోజు మీ పెళ్లి విషయం కూడా ఇలాగే బయటపడుతుంది. ఈ రోజు మీ అత్తగారు నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయలేదు, ఇంట్లోనే ఉంచింది. ఎందుకంటే ఇదంతా మనోజ్ కోసమే చేసావు కాబట్టి, పైగా షోరూమ్ పెట్టించా కాబట్టి. అదే నీకు కొడుకున్నాడని పెళ్ళయిందని నీ మలేషియా డ్రామా అంతా అబద్ధమని తెలిసిందే అనుకో, మీ అత్త నిన్ను బ్రతకనిస్తుందా? అస్సలు బ్రతకనివ్వదు అనగానే, మొన్న కల వచ్చింది కదా, కల్లో జరిగినట్టే ఖచ్చితంగా చేస్తుంది. అంతకంటే బేభత్సంగా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదే మీ అత్త. అంత ఈజీగా వదిలేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను నమ్మినట్టే నమ్ముతుంది, మళ్ళీ ఖచ్చితంగా నీ మీద విరుచుకుపడుతుంది. అది గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు నువ్వు అప్పు సప్పు చేసి డబ్బులు తీసుకెళ్లి మీ అత్త చేతిలో ఎంత డబ్బు వేసినా కరెక్ట్గా నిజం తెలిసే సమయానికి మాత్రం ఆ డబ్బులు తీసుకున్న విషయం కూడా గుర్తుండదు మీ అత్తకు. అది గుర్తుపెట్టుకో అంటూ ఇంకా ప్రభావతి గురించి విద్య మాట్లాడేసరికి, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఆ నిజం బయట పడకుండా ఉండాలి అనగానే, బయట పడకుండా ఉండాలి అని అనుకుంటే సరిపోయిందా? పడకూడదు కదా. ఏం చెయ్యాలి మరి ఇప్పుడు అని చెప్పనగానే, నువ్వేం చేస్తావో నాకేం తెలుసు, ఖచ్చితంగా ఏదొకటి చెయ్యాలి అని మాత్రం నీకు తెలుస్తుంది కదా. నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే చెయ్యే. నీకు సలహాలు ఇస్తే మళ్ళీ నన్నే తప్పు పడతావు. నేనే తప్పుగా నీకు కనిపిస్తాను. ఎందుకులే నేను సలహాలు ఇవ్వడం, నీకు ఏది తోస్తే అది చెయ్యవే అంటూ విద్య కాస్త రోహిణికి ఏ సలహాలు ఇవ్వకుండా చేతులు ఎత్తేసేసరికి, ఏంటో అన్ని సమస్యలు నాకే వస్తున్నాయి. ఈ 45 లక్షలు విషయం బయటపడిపోయింది. నా కొడుకు విషయం బయటపడ్డ రోజున నా పరిస్థితి ఏంటో అనుకుంటూ రోహిణి కాస్త
టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా బాలు కల్పన దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ మేడం అనగాని, అదేంటి బాలు కల్పన అని పిలిచావు? అప్పుడేదో కోపంలో అలా పిలిచాను. అప్పుడు మా అన్నయ్యని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళింది నువ్వేనన్న ఉద్దేశంతో అంత కోపంగా పిలిచాను. కానీ రిటర్న్ చేశారన్న విషయం తెలియదు కదా. సారీ మేడం. ఇది మనసులో పెట్టుకుని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను పిలవడం మానేయరు కదా అనగాని, నోనో బాలు నువ్వే తప్పు చేయలేదు. నీ వల్ల నేను నిజాన్ని బయట పెట్టాను. ఒక కుటుంబం మోసపోతుంటే వాళ్ళకి కళ్ళు తెరిపించాను. చాలా థ్యాంక్స్ బాలు అంటూ కల్పన బాలు ఇద్దరు మాట్లాడుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.